హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా చాలా హ్యాపీగా కనిపిస్తున్నాను కదా. యూజువల్గా నేను ఎప్పుడూ చేసే వ్లాగ్స్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఆల్రెడీ మీరు నా థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో అందుకే అనమాట ఈ ట్రిప్. ఈ మధ్య అయితే కొంచెం వ్లాగ్స్ లేటే అవుతున్నాయి, కానీ అస్సలు టైం దొరకట్లేదు. ఇంత బిజీ స్కెడ్యూల్లో దీనికంటూ టైం పెట్టుకోవడం కష్టమే. మళ్ళీ ఒక 10 days బ్రేక్ దొరకడం వల్ల వ్లాగింగ్ పని పట్టానమాట. ఇండియాలో ఉండే నా యూట్యూబ్ ఫ్యామిలీకి మాత్రం ఇదొక మంచి వ్లాగ్ అనే చెప్పాలి. అలా ఎందుకన్నానంటే నేను వచ్చి ఇక్కడికి 6 months అయింది, అండ్ మా హస్బెండ్ వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 year పైనే అయ్యింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో టైమింగ్లో రావటం, ఫ్యామిలీ అంతా మళ్ళీ కలుసుకోవడానికి చాలా టైమే పట్టింది మాకు. సో అలా ఇప్పుడు కలవబోతున్నాము, అంటే అత్తయ్య వాళ్ళు వచ్చారు అనేది నా టైటిల్. అది మీరు చూసే ఉంటారు అన్నాను కదా ఇందాక. సో నేను ఇంకా కష్టపడి ఈ 10 రోజుల బ్రేక్లో మంచి టైం పెట్టుకొని బయలుదేరాను. అన్ని టెన్షన్స్ నుంచి ఫ్రీ అయిపోయి మంచిగా ఎయిర్పోర్ట్ దాకా వచ్చాను. సో ఇక్కడంతా కూడా ఇలా వెతుక్కుంటూ ఉంటారు కదా, నాకు ఆ పని లేదనమాట. నేను ఆన్లైన్ చెక్ ఇన్ చేసుకుంటాను. సో ఫ్రీగా వెళ్ళిపోతా, ఒక 1 hour 2 hours ముందే వెళ్ళిపోతా. అక్కడ ఏం చేస్తాను అనేది ఈ వ్లాగ్లో మీరే చూస్తారు. చెకింగ్స్ అన్నీ పూర్తి చేసుకొని లోపల దాకా వచ్చాను. తలనొప్పిగా ఉంది, హడావిడిగా రెడీ అవ్వడం, బయలుదేరడము అని ఒక కాఫీ కొందామని ఈ కాఫీ షాప్ దగ్గర ఆగాను. ఈ ఎయిర్పోర్ట్ మాత్రం ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. లోపల ఏ స్టాల్స్ ఎటుంటాయో ఏమో నాకే కన్ఫ్యూజన్ అనమాట. సో ఇక్కడ A54 to 84 ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. గేట్ దగ్గరకు నడవడం కూడా నాకు పెద్ద టాస్కే. సో ఈ లోపు కాఫీ తాగుతూ చిల్ అవుతూ వెళ్ళొచ్చు. ఒక 2 hours టైం ఉంది కదా అనుకున్నాను. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు చెప్తాను. ఎప్పుడైనా నేను ఏదైనా కొన్నాను అంటే ఇది ఇంత పడింది మన ఇండియన్ కరెన్సీలో అని కాస్ట్ చెప్తూ ఉంటాను. నేను అలా చెప్పినప్పుడు అసలు డాలర్స్కి ఇండియన్ కరెన్సీకి కంపేర్ చేసి ఎందుకు చెప్తారు అనేసి అంటారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఇండియన్ కూడా అలా కంపేర్ చేసుకుంటేనే ఇక్కడ బతకగలము, లేకపోతే చాలా కష్టము. లేదా అయిన దానికి కాని దానికి కూడా ఫుల్గా ఖర్చు పెట్టేస్తాము. సో దానివల్ల మనమే లాస్ అవుతాము. ఆ కంపారిజన్స్ ఇక్కడ స్టార్ట్ అయిపోతాయి. అందుకే నేను ఇలా వ్లాగింగ్స్లో చెప్తూ ఉంటాను. ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ఒకవేళ ఇదే ఇండియాలో అయితే ఇలాగే పర్చేస్ చేస్తామా అనే ఒక క్వశ్చన్ క్రియేట్ చేసి నేను మీకు చెప్తూ ఉంటాను. అండ్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలా కంపారిజన్స్ ఉంటాయి, అది ఇండియన్ కరెన్సీ అయినా అది డాలర్స్ అయినా కూడా. సో అదే అనమాట చెప్పాలి అనుకున్నాను మీ అందరికీ. ఇంతకీ ఇక్కడ ఈ కాఫీ కాస్ట్ చెప్పనే లేదు కదా. 800 రూపాయలు పెట్టి ఒక కాఫీ కొన్నాను నేను. అది కూడా కోల్డ్ కాఫీ అనమాట. దానికోసం 800 ఖర్చు పెట్టేశాను. సో ఎలాగైతేనేమో ఒకటి తీసుకొని వెంటనే వచ్చేసాను మళ్ళీ గేట్ దగ్గరికి. చెప్పాను కదా చాలా దూరం నడవాలి అనేసి. ఇంక అక్కడ కూర్చొని ఎప్పుడు ఇలా ట్రిప్స్కి వెళ్తున్నా వెనకాల ఏదో ఒక పని పెట్టుకొని వస్తూ ఉంటాను. నేను రిలాక్స్గా ఉండడానికి చాలా ట్రై చేస్తాను, కానీ నాకు అంత స్పేషియస్గా ఫ్రీ టైం దొరకదు. ఎప్పుడు నేను అలా అనుకోవడం, ఇలా వచ్చి కూర్చొని అతి మామూలుగా పని చేసుకోవడం ఇది కామనే అనిపించింది. ఫ్యామిలీని కలుస్తున్నప్పుడు కూడా ఏంట్రా నాకు ఈ బాధ అని అనిపిస్తుంది, కానీ తప్పదు. అన్ని ఆన్ టైం సబ్మిషన్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా పట్టుకొని తీరాల్సిందే ల్యాప్టాప్. ఇలా ఒక గంట పాటు వర్క్ చేస్తూనే ఉన్నానా, వెంటనే ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. లేట్ అవ్వకుండా తొందరగా వెళ్ళిపోవాలి. అసలే నాకు విండో సీట్ పిచ్ ఎక్కువ. ఎవరైనా ఉంటే కూడా అక్కడ లేపి మరి వాళ్ళని అడుగుతా. బట్ ఈసారి నేను అంత ఇంట్రెస్టెడ్గా లేను, ఎందుకంటే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. డే అంతా ఫుల్ స్ట్రెస్గా ఉన్నాను. బయలుదేరే హడావిడి అండ్ 2-3 days నుంచి అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకోవడం వల్ల స్ట్రెస్ అయిపోయి ఉన్నాను. సో ఏ సీట్ దొరికినా పర్వాలేదు అన్నట్టుగా వెళ్ళిపోయి
రెస్ట్ తీసుకోవాలి అనుకున్నా. అండ్ నేను ఎక్కుతున్న ఫ్లైట్ నైట్, అంటే నేను మిడ్‌నైట్ 1:00 శాన్ ఫ్రాన్సిస్కోలో దిగుతాననమాట. సో, మా ఫ్యామిలీని అక్కడే కలవబోతున్నాననమాట. సో, ఫ్యామిలీ అని చెప్తున్నాను గానీ, ఎక్కడో చిన్న పెయిన్ ఉండిపోయింది నాకు. అదేంటంటే ఆద్య. మేమంతా ఇక్కడే ఉన్నాం. ఆద్య ఒక్కతే అమ్మ వాళ్ళ దగ్గర ఉంది. తన కోసం గూడా చాలా 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 హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఎప్పుడవుతుందో తెలీదు. సడెన్‌గా ఇక్కడికొచ్చేస్తుంది. సో, అది గుర్తు చేసుకుంటే ఎంతైనా బాధే. లెట్స్ లీవ్ ఇట్. ఇంకా ఏంటా ఈ బాటిల్‌ని చూపిస్తున్నాను అనుకుంటున్నారు గదా! ఇది నా ఫేవరెట్ బాటిల్. బట్ కొన్నప్పుడు గాదు. యూజ్ చేయగా నచ్చింది. ఇందులో ఏది వేసినా సరే కోల్డ్ వాటర్ గానీ, కోల్డ్ జ్యూస్ కానీ ఏదేసినా కూడా బాటిల్ కలర్ చేంజ్ అవుతుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అది కొద్దిగా స్పెషల్‌గా అనిపించడం ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఇందులో ఉన్నవి వాటర్, బట్ మీకు ఆరెంజ్ జ్యూస్‌లా కనిపిస్తుంది గదా! సో, నా ఫ్లైట్ ఇంకా బయలుదేరిపోయింది. సిటీ ఎంత బావుందో కదా! నాకు నైట్ టైమ్ ఇలా విండో సీట్ దొరికితే హాయిగా ఎంజాయ్ చేస్తాను. ఎలాగోలా శాన్ ఫ్రాన్సిస్కోలో 1:00 దిగాను. ఇక్కడ ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, మా హస్బెండ్ కూడా అట్లాంటా నుంచి ఇదే టైంకి రావటము ది గ్రేట్ థింగ్. ఇప్పుడు నాకున్న టాస్క్ ఏంటంటే, తనని ఫైండ్ ఔట్ చేయాలి ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడున్నాడనేది. ఎప్పుడు తనే నన్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు కదా! ఈసారి నేనే తన కోసం వెతకాలి అనమాట. పేరుకి ఇది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయినా, ఎయిర్‌పోర్ట్ అంతా ఖాళీగా ఉండటము నాకు కొంచెం భయమేసింది. ఎందుకంటే మిడ్‌నైట్ 1:00 కదా నేను దిగింది. ఆ టైంకి ఎయిర్‌పోర్ట్ అంతా కూడా ఖాళీగా ఉంది. నేనేమో ఇంటర్నేషనల్ టెర్మినల్ సైడ్ ఉన్నాను. తనేమో డొమెస్టిక్ టెర్మినల్ సైడ్ ఉన్నాడు. నేనే దారి మర్చిపోయాను. ఎటో వచ్చేసాను. అంటే నేను ఫస్ట్ టైం కదా శాన్ ఫ్రాన్సిస్కో రావడం. నాకు కూడా అలాగే అనిపించింది. అండ్ మొత్తానికి వెతుక్కుంటూ వెళ్తున్నాను. లెట్స్ సీ ఎక్కడ దొరుకుతాడో తను. సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక విషయం అయితే కనుక్కున్నాను. నేనేమో ఇంటర్నేషనల్ టెర్మినల్ సైడ్ ఉన్నాను అని. సో, మనం డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ సైడ్ ఎళ్ళాలి. దానికి ఇక్కడ నేను మ్యాప్ చూసుకొని దాని ప్రకారంగా వెళ్ళాను. అంటే లైక్ వేరే వాళ్ళని గూడా అడిగాను. ఎందుకంటే నాకు అర్థం కాలేదు. అసలు ఎయిర్‌పోర్ట్ చాలా పెద్దగా ఉంది. అండ్ నేను కూడా కన్‌ఫ్యూజ్ అయిపోయాను. వాళ్ళని వీళ్ళని అడగ్గా ఒక చిన్న ఛాన్స్ అయితే దొరికింది నాకిక్కడ. సో, డొమెస్టిక్ సైడ్ వెళ్ళాలి అంటే ఇలా ట్రైన్ క్యాచ్ చేయాలి అని చెప్పారు. సో, ఆ ట్రైన్ క్యాచ్ చేసి వెళ్ళాను. బాగా క్లియర్‌గా గమనిస్తే నా వెనకాల కూర్చున్న ఒక్క మనిషి తప్ప ఆ ట్రైన్ కోసం వెయిట్ చేసే వాళ్ళలో ఎవరూ లేరు. అండ్ ఇంకా నేను డొమెస్టిక్ సైడ్ వెళ్ళే ట్రైన్‌లో నేనొక్కదాన్నే ఉన్నాను. ఫస్ట్ టైమ్ అనమాట. చాలా భయపడ్డాను ఒక్కదాన్నే ఉండటం ట్రైన్‌లో గూడా. ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసా ట్రైన్ దిగిన తర్వాత. నా కన్‌ఫ్యూజన్ ట్రైన్‌లో ఉన్నంత సేపు ఏంటంటే, నేను వెళ్తుంది కరెక్ట్ రూటేనా కాదా అనేసి. బట్ ఈ ఎస్కలేటర్‌ని టచ్ అయ్యేదాకా నేను కాన్ఫిడెంట్‌గా లేను. నౌ ఇప్పుడు కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అండ్ డోర్ నంబర్ 8 అన్నాడు కదా! సో, దాన్ని వెతుక్కుంటూ వెళ్దాం. మనం ఇంకా 3 అండ్ 4 దగ్గరే ఉన్నాము. నేను అనుకున్నా. అది రాంగానే కలవదలు కొట్టేసాను ఇప్పుడు. నేనే బాగున్నా. మా ఆయన బరువు బాధ్యతలు. ఏది 2 బ్యాగులు చూపి వంశీ. వెనక్కి తిరుగు. ఇక్కడికొచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి ట్రావెల్ చేయడం గూడా ఇదే ఫస్ట్ టైము. అందుకనే వి ఆర్ సో ఎక్సైటెడ్. వైక ప్రొఫెషనల్స్ ఏంది? ప్రొఫెషనల్సే కదా మనం. ఏది ఎక్కడ? ఆల్రెడీ మా అత్తయ్య వాళ్ళు వచ్చి కూడా 15 డేస్ అయిపోయింది. కానీ ఇప్పటిదాకా అసలు కలిసిందే లేదు. నాకు ఇంకా వంశీకి ఇద్దరికి కూడా బ్రేక్ దొరికి మేమెళ్ళి వాళ్ళని మీట్ అవ్వాలి అంటే కొంచెం టైం పట్టింది. సో, ఇద్దరము హాలిడేస్ అన్నీ మేనేజ్ చేసుకొని వచ్చామనమాట. ఇంకా మేమిద్దరం కలవడం కూడా ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఇప్పుడే. 2 మంత్స్ అయిపోయింది తనని కలిసి. సో, ఇంకా శాన్ ఫ్రాన్సిస్కోని ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటున్నాం. సో, లిటరల్‌గా చెప్పాలంటే కాలిఫోర్నియాని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. అంటే నేనేమి అంతగా ఎంజాయ్ చేసిందే లేదు. ఇప్పుడు యాక్చువల్‌గా మేమొచ్చిన పని వేరు. అందుకనే. అండ్ నేనైతే చిన్న షాపింగ్‌కి వచ్చాను. అప్పుడు తీసిన వీడియో క్లిప్సే ఇవి. సిటీ అయితే నాకు బాగా ఎక్కువగా జనాలుండే ప్లేసెస్‌లో తిరిగి ఇది
పెద్దగా ఏం అనిపించలేదు. మేబీ నేను ఒకవేళ రైట్ టైంలో రాలేదేమో. బట్ కొన్ని కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్‌లో మాత్రం లొకేషన్స్ చాలా బాగున్నాయి. అంటే లైక్ నాకు వీడియో షూటింగ్‌కి పనికొచ్చేలా ఉన్నాయి. ఇంక నేను మీకు మా అత్తయ్యని కలిసిందసలు వీడియో క్లిప్పే యాడ్ చేయలేదు కదా! ఎందుకంటే నేను వెళ్ళే టైం మిడ్‌నైట్ అవ్వడం, మా అత్తయ్య పడుకుండిపోయారనమాట. సో, తనని కూడా ఫ్రేమ్‌లోకి తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది. ఈలోపు ఇక్కడ మీరు చూస్తున్న వీడియో క్లిప్ అయితే కాలిఫోర్నియాలో ద హెడ్ క్వార్టర్స్ లింక్డ్ఇన్ అనమాట. దూరంగా వెళ్ళి ఎక్కడ ఎక్స్‌ప్లోర్ చేయలేం కాబట్టి దగ్గరలో ఉన్న ఆఫీస్‌కైతే తీసుకొని వెళ్ళాడు మా బ్రదర్ ఇన్ లా. అండ్ తను వర్క్ చేసే కంపెనీయే ఇది. అన్ని ఫుడ్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తాను గానీ, నేనైతే ఇలాంటివి ఆఫ్టెన్‌గా తినడానికి ఇష్టపడను. బట్ ఇలా వాళ్ళ ఆఫీస్ చూడటానికి రావటం, అన్ని రకాల ఫుడ్స్ ట్రై చేశాను. ఇంకా చెప్పాలి అంటే ఈ లింక్డ్ఇన్ ఆఫీసెస్ లాంటి వాటిల్లో జాబ్స్ రావాలని చాలామంది కోరుకుంటారంట. లైక్ అంత పెద్ద కంపెనీ అంట. నేను మొత్తం మెడికల్ సైడ్ కాబట్టి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు ఈ విషయాల్లో. బట్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఏముంది అన్నట్టుగా వచ్చేసాము. ఎందుకంటే కాలిఫోర్నియా అంటేనే కంపెనీస్‌కి హబ్ కదా! సో, నేను కూడా అది చూద్దాము. ఆ సైడ్ కూడా చూసేద్దాము అన్నట్టుగా వచ్చాము. వచ్చింది దగ్గరలో ప్లేస్ అయినా చూడ్డానికి పెద్దగా ఏం లేదు అని అనిపించినా ఒక ఫన్ మాత్రం ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ టైం కూడా మనకి రేర్‌గా దొరుకుతుంది కదా! సో, అలాంటి ఒక టైం దొరికింది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మాకు కూడా చాలా లాంగ్ టైం తర్వాత అందరము ఇక్కడే ఉంటున్నా కూడా కలవడానికి మాత్రం అస్సలు వీలు కుదరదు. సో, ఇదే మాకు బెస్ట్ టైం అనుకోవాలింకా. ఇలా ఒక రోజంతా కూడా బయటే టైమ్ స్పెండ్ చేశాము. ఈ ఫుడ్ అది ఇది అంటూ ఎంటర్‌టైన్ అయ్యాం బాగానే. బట్ ఎన్ని రోజులని బయట తింటాము. ఇంట్లో ఫుడ్, అత్తయ్య కుక్ చేసిన ఫుడ్ అంటేనే స్పెషల్ కదా! సో, దానికోసం వెయిటింగ్. అండ్ నాకు క్రాబ్స్ అన్నా, ప్రాన్స్ అన్నా చాలా చాలా ఇష్టము. నేనిక్కడ లైవ్‌లో క్రాబ్ చంపేసి ఇవ్వరనమాట. సో, నేను కుక్ చేసుకోలేను. అందుకే మా అత్తయ్య వచ్చినప్పుడే చేయాలి అని వెయిటింగ్. అండ్ ఈ ఫిష్ కర్రీ, ప్రాన్స్ అండ్ ఆల్సో క్రాబ్స్ ఇవన్నీ డిషెస్ ఒకే రోజనమాట. ఎందుకంటే నేనిక్కడ వచ్చి ఉండేది కూడా ఒక 4 డేసే. 4 రోజుల్లో 4 డిషెస్ అంటే కష్టమే కదా! సో, ఒక సండే మంచి టైమింగ్ చూసుకొని ఇలా అన్నీ కుక్ చేయించుకున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత ఆ టేస్ట్‌ని కూడా ఎంజాయ్ చేశాను. నిజంగా నేను చెప్పినట్టు 4 డేసే టైం ఉండటము, అంత తక్కువ టైం దొరకడం, మేము ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయలేదు. బట్ ఫ్యామిలీ టైంని మాత్రం నిజంగా చాలా బానే ఎంజాయ్ చేశాము. అండ్ ఇక్కడి నుంచి నేను, మా హస్బెండ్ మళ్ళీ అట్లాంటాకి వెళ్తున్నాము. నాకొచ్చిన 10 డేస్ బ్రేక్‌లో ఒక 4 డేస్ ఇక్కడైతే 4 డేస్ అక్కడ, ఒక 2 డేస్ ట్రావెలింగ్‌లోనే వెళ్ళిపోతుందనుకోండి. మళ్ళీ నెక్స్ట్ అట్లాంటా వ్లాగ్స్‌లో మళ్ళీ కలుద్దాం. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తొందరలో ఇలాంటి ఒక వ్లాగ్‌లో ఆద్యని తీసుకొస్తున్నాను అనే వ్లాగ్ చేయడానికి చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ మీ అందరూ కూడా నన్ను క్వెషన్స్ కంటిన్యూగా అడిగేదే దాని గురించి కదా! సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.